సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ కొట్టొచ్చినంత స్పష్టంగా ఆయన పాత్ర పోషించారు, సేవలు అందజేశారు. మీరు రాజకీయాల్లో రామారావు గారు రాకముందు స్వతంత్రం వచ్చి 35 సంవత్సరాలైంది. స్వతంత్రం వచ్చి 35 సంవత్సరాలైనా ఎవరూ చేయలేని పనులు రామారావు గారు వచ్చాక స్టార్ట్ చేశాడు. పేదోడి ఆకలిని తీర్చాడు, ఇళ్ళు కట్టించాడు. లేదు, ఆయన ఆ రోజే పెన్షన్లు ఇచ్చాడు, మహిళలకు ఆస్తిలో సగభాగం ఇచ్చాడు. పెన్షన్లు ఎప్పుడు వచ్చినాయి? రామారావు గారు ఆనాడు ఇస్తే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు, భారతదేశం అంతా అమలు చేస్తుంది. మహిళలకు 40 సంవత్సరాల నాడు ఆయన ఆస్తిలో వాటా ఇస్తే ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం 3 సంవత్సరాల నాడు ఇచ్చింది. ఆయన ఆనాడు నదుల అనుసంధానం చేస్తే ఇప్పుడు భారత ప్రభుత్వం మాట్లాడుతుంది నదుల అనుసంధానం. ఆనాడు అన్నగారే చేశాడు నదుల అనుసంధానం, ఈరోజు బాబు గారే చేస్తున్నాడు. భారతదేశంలో ఇంకో రాష్ట్రంలో ఎక్కడ ఎవరు అమలు చేయట్లేదు. అంతేకాదు, ఇన్నని చెప్పాలా, ఆ రోజు ఆయన తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, రాష్ట్రం యొక్క హక్కుల కోసం పోరాడుతూనే జాతీయ సమగ్రతకు కూడా ముందుండి నిలబడి నడిచాడు ఎన్టీ రామారావు గారు. అలాంటి మహానుభావుడి చరిత్ర భావితరాలకు అందజేయటం కోసమే మేము కొద్దిమంది మిత్రులు ఒక 10-15 మంది స్టార్ట్ చేశాం. మొట్టమొదట అన్నగారి శత జయంతి టైంలో చేశాం. అప్పుడు విజయవాడలో ఒక సభ పెట్టాలనుకున్నాం. సహజంగా ఎవరైనా ఒక సభ పెడితే హాల్లో పెట్టుకుంటారు. ఆ రోజు మీకు తెలుసు కదా, అక్కడ జరిగేటటువంటి అరాచక పాలన, ఆ పాలనలో సభ పెట్టడం అంటే చాలా కష్టం. కానీ అన్నగారికి వచ్చిన స్పందనలో జనం వచ్చిన దానికి ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. 1000 మంది వస్తే అద్భుతంగా జరిగింది. ప్రసన్న గారు ఇప్పుడే లోన్ మాట్లాడుతుంటే చెప్తుండు. రజనీకాంత్ గారు, బాబు గారు, అలానే ఎన్టీ రామారావు గారి తొలితరం సంతానం అంతా బాలకృష్ణ గారు. అట్లే ఆయన మీద మొదటి పుస్తకం రాసిన వెంకటనారాయణ గారిని పిలిచి స్టార్ట్ చేశాం. ఆ తర్వాత కైతలాపూర్ గ్రౌండ్లో తెలంగాణలో మనం పెట్టాం. 50,000 మంది చుట్టుపక్కల రోడ్లన్నీ నిలిచిపోయినాయి. అక్కడ కూడా ఎన్టీ రామారావు గారి మునిమనవాళ్ళ వరకు టోటల్ కుటుంబం 57 మంది హాజరైనారు. ఇది చరిత్ర. ఆ కార్యక్రమం విజయవంతం చేయటంలో రామకృష్ణ బాబు గారు, బాలకృష్ణ గారు అవిశ్రాంతమైన కృషి చేశారు. కుటుంబం అందరూ కూడా బాబు గారి ఆశీస్సులతో అంత గొప్పగా చేయగలిగాం. దానిలో ఇంకా విశేషం ఏంటి, ఏఎన్ఆర్ కుటుంబం, అట్లే కృష్ణ కుటుంబం, రామానాయుడు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, ఇలా అన్ని సినిమా రంగంలో ఉన్న స్టాల్ వర్డ్స్ని, ఆ జనరేషన్ని, ఈ జనరేషన్ని అన్నిటికంటే మినగా 24 క్రాఫ్ట్స్ సినిమా రంగంలో అందరినీ పెట్టాం. ముఖ్యంగా ఆనాడు పాత్ర పోషించిన దానిలో మా ప్రసన్న గారు, కొమ్మినేని గారు, వీళ్ళిద్దరు అయితే గేట్ దగ్గర నిలబడి ఫైటింగే చేశారు ఆ రోజు ప్రభుత్వ సహాయ నిరాకరణకి. మర్చిపోలేనటువంటిది. ఇద్దరు డయాస్ మీదకి వస్తే చొక్కాలు అసలు చినిగిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ప్రకటన చేయమని కోరితే చేయాల్సి వచ్చింది. అవన్నీ మధుర స్మృతులు. సరే, అదంతా జరిగింది. అది జరిగిన తర్వాత ఆయన భావజాలాన్ని తీసుకెళ్లాలంటే ఏంటి, పూర్వం రామాయణాలు, మహాభారతాలు పుస్తకాలు రాసినందువల్లే, తాళపత్ర గ్రంథాలు రాసినందువల్లే కదా ఇప్పుడు మనందరం చదువుకుంటున్నాం. అట్లానే అన్నగారు చేసినటువంటి సేవల్ని గ్రంథస్థం చేయాలని ఆలోచించాం. నెట్లో చూస్తే సమాచారం ఆయన ఔన్నత్యానికి సరిపడ కనపడలా. అందుకని మా కమిటీ స్టార్ట్ చేసి ఆయన చారిత్రక ప్రసంగాలన్నీ ఒక పుస్తకం రాశాం. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన చేసింది. ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు ఇంకో బుక్ రాశాం. ఆయన వ్యక్తిత్వం యొక్క ఔన్నత్యాన్ని గురించి శకపురుషుడు అని బుక్ తీసుకొచ్చాం. ఆ తర్వాత ఆయన సినిమాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ కలిపి తారక రామం అని ఇంకో బుక్ తీసుకొచ్చాం. ఆయన చేసిన మొత్తం సినిమాలోనూ రాజకీయాల్లోనూ ముఖ్యమైనటువంటి మైలురాళ్ళు, హైలైట్స్ని ఎన్టీఆర్ మహాపురుషుని మైలురాళ్ళు అనేటటువంటి చిన్న పుస్తకం పబ్లిష్ చేశాం. ఇది చేస్తూ ఉంటే మిత్రులు సలహా చెప్పారు. ఏమని చెప్పారు, మీరు పుస్తకాలు రాస్తున్నారని కాలం మారిందని, ఆయన పిల్లలంతా
కంప్యూటర్లు ఎతుకుతున్నారు, నీ పుస్తకం ఎవరు చదువుతారు, మరి డిజిటల్ మీడియాలో పెడితే బాగుంటుంది అన్నారు. ఇది నిజమే కదా అని వెంటనే డిజిటల్ మీడియా మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చూసాం. మొదటే వెబ్సైట్ స్టార్ట్ చేస్తే వెబ్సైటు కొంచెం ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ చూస్తారు, పామర జనానికి వెళ్ళాలి కింది దాకా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయమని మా నిర్వాహకుడిని అడిగితే, ఇప్పుడు ఎందుకండి పెద్ద ఆయన గురించి అంతా అయిపోయింది, ఇప్పుడు ఎవరు చూస్తారు, నీకెందుకు ఈ బాధ అన్నారు. అరే కాదయా బాబు, సమాచారం అంతా ఒక దగ్గర పెడదాం. అప్పటికే చాలా మిస్ అయింది సమాచారం. భూమి మీద ఎన్టీ రామారావు గారి సమాచారం ఎంతైతే ఇప్పటికీ అవైలబుల్గా ఉందో మొత్తం ఒక దగ్గర